పడింది, తను నిర్దేశించింది తినికే. తను ఓకే చెప్పేశారు, అలా స్మూత్గా వెళ్ళింది. ఈవెన్ ధనుష్తో కూడా అంతే. ధనుష్నే ఫస్ట్ కలిసాను, ఇంకెవరిని ఆడిషన్ చేయలేదు. మిగిలిన యాక్టర్స్కి అయితే చాలామంది చూశానండి, కానీ హీరో హీరోయిన్కి లక్కీగా నేను ఫస్ట్ ఆడిషన్, అదే ఫస్ట్ కలవడం, వాళ్ళని ఎంచుకోవడం అయిపోయింది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ధనుష్ బ్రో, శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి సెకండ్ అబ్బాయిగా వచ్చారు ఇండస్ట్రీకి. ఇంట్లో వాళ్ళకి శాంతి గారికి చూపించారా టీజర్ ఆ ట్రైలర్? మూవీ కూడా చూసారు. తను కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు సార్. అంటే పర్ఫార్మెన్స్ ఇంకా సినిమా చాలా అంటే డిఫరెంట్గా ఉంది అని చెప్పారనమాట. సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు. శ్రీధర్ గారు ఏమన్నారు? నాన్నగారు నాన్న అయితే అసలు ఫస్ట్ టైం టీజర్ వచ్చినప్పుడే చాలా ఎక్సైట్ అయిపోయారు అనమాట. అంటే నేను యూజువల్గా ఎలా అంటే ఎన్నో ఆడిషన్లకు వెళ్ళి కొంచెం 1 by 1 ఒక్కొక్క స్టెప్ వేస్తూ అలా ఈ ప్రాజెక్ట్కి వచ్చాను అనమాట. శ్రీనివాస్ సార్ కూడా తెలియదు ఫస్ట్లో. అసలు కలిసినప్పుడు మా పెద్దనాన్న ఎవరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆయన అసలు షూట్ స్టార్ట్ అయిన ముందు రోజు ఎప్పుడో తెలిసినట్టుంది ఆయనకి, శ్రీనివాస్ సార్కి. సో అంటే మా ఫాదర్ అవన్నీ చూస్తూ వచ్చారనమాట. నేనైతే పేపర్లో చూసి తెలుసుకున్నాను రీసెంట్లీ. ఏదో పేపర్ క్లిప్లో శ్రీహరి వాళ్ళ తమ్ముడు కొడుకు అంటే అవునా అంది, అప్పుడు తెలిసింది నాకైతే. చేసినంత వరకు తెలియలేదా? షూట్ అంతా అయిపోయి మొన్న రీసెంట్గా ఒక పేపర్లో న్యూస్ ఆర్టికల్ వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది నాకు. ఓకే, అసలు బయటకి అస్సలు చెప్పారు మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో అంటే మా ఫాదర్ అది చూస్తూ వచ్చారనమాట. నేను ఎలా స్టెప్స్ ఎలా వేస్తున్నాను అని చూస్తూ వచ్చి సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అసలు సినిమా చేశాడు వీడు, ఏదో అనుకున్నాను కానీ ఫైనల్గా చేశాడు అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మూవీ ప్రమోషన్కి ట్రైలర్ దేనికి ఫ్యామిలీ వాళ్ళని రావట్లేదు, ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు కదా? ఇప్పుడు ఎవరిని పిలవలేదు. ఓకే, అంటే సినిమా హిట్ అయిన తర్వాత అప్పుడు తప్పకుండా అందరూ వస్తారు. అప్పుడు ఈ మూవీ నిన్న ఏ సర్టిఫికేట్ అని ఇన్స్టాలో మీ మూవీ క్యాస్టింగ్ వల్లే చాలామంది స్టోరీలు పెడుతున్నారు. కొంతమంది చిన్నపిల్లలు ఏడుస్తూ చిన్నపిల్లలకి అదే మా చైల్డ్ ఆర్టిస్ట్ వికాస్ అని ఉన్నాడు ఒక ఆయన చాలా బాధపడ్డాడు అందరిలో. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఆయన నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు అనమాట సినిమాలో. సో ఆయన చాలా బాధపడ్డాడు, నేను ఎప్పుడు చూస్తానన్న సినిమా, నేను ఎప్పుడు చూస్తానన్నా. నేను ఎప్పుడైనా తీసుకెళ్తాను తనని, నా గైడెన్స్తో తీసుకెళ్తాను. ఆయన ఒక్కడిని పంపాను. ఈ టైప్ ఆఫ్ స్టోరీ చెప్పగానే ఫస్ట్ మీ ఎక్సైట్మెంట్ ఏంటి, అంటే ఎట్లా రియాక్ట్ అయ్యారు? నాకు ఫస్ట్ టైం శ్రీనివాస్ గారిని ఒక కెఫేలో కలిసాను అనమాట. రమ్మన్నారు. సో నేనేమో ఫుల్గా రెడీ అయిపోయి వెళ్ళాను, ఇంకా ఇంప్రెస్ చేసేయాలి ఏదో ఒకటి చేసి అని వెళ్ళంగానే నేను హాయ్ సార్ అని ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఏంటయ్యో నువ్వు ఇంకా సన్నగా ఉన్నావు ఏంటి ఫోటోల కంటే అని అన్నాడు అనమాట. చూడంగా నన్ను పోయింది, ఇంకా సినిమా పోయిందిలే, ఇంకా ఆయన చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది అనుకుంటే అప్పుడు స్టోరీ లైన్ చెప్పారనమాట. ఇట్లా అనుకుంటున్నాను, ఒక అమ్మాయి గురించి స్టోరీ అనగానే నాకు కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఏంటిది అసలు ఇప్పుడు దాకా ఇలాంటిది రాలేదు అనగానే నెక్స్ట్ సిట్టింగ్లో మొత్తం స్టోరీ చెప్పారు. నేను షాక్ అయిపోయాను, అమ్మో ఈయన చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈయన దగ్గర, ఇది కనుక స్క్రీన్ మీద వస్తే అసలు మామూలుగా ఉండదు. అంటే ఆడియన్స్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది దీంతో, ఈ మూవీతో. సో ఐ వాజ్ అంటే ఫస్ట్ కొంచెం డౌట్ ఉండింది, శ్రీనివాస్ సార్ ఎలా పుల్ ఆఫ్ చేయగలుగుతారు ఇవన్నీ అని ఒక డౌట్ ఉండింది. బట్ ఆయన చేసి చూపించారు. అంటే నేను ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అందరూ చూడాలని సినిమా. అసలు నాకు చాలా చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నాను. ఓకే, అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అనన్య గారు.